రాష్ట్ర కమిటీ సభ్యుడిని. ప్రభుత్వం రైతులకు 2 లక్షల రూపాయల లోపు రుణమాఫీ అమలు చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చింది. హామీ ఇచ్చిన పద్ధతిలో ఈరోజు అనేక ఆంక్షలు కొర్రీలు పెట్టి హామీ అమలు కాకుండా దాదాపు ఏంటంటే సగం మంది రైతులకు మాత్రమే ఈరోజు అది అమలవుతుంది. అనేక ఆంక్షలు ఈరోజు 2 లక్షల రూపాయల పైబడి బాకీ ఉంటే ఆ బాకీ మిత్తి కానీ ఇంకా 4 లక్షలు తీసుకున్నా 3 లక్షలు తీసుకున్నా పై డబ్బులు కట్టమంటే ఈరోజు పెట్టుబడులు వచ్చి రైతులు నాటేసుకుంటుండేది అన్నిటికీ ఇబ్బందులు పడి ఆ డబ్బులు కట్టలేని పరిస్థితి ఏర్పడుతుంది. రైతుకు ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీ ఇచ్చిన ప్రకారం 2 లక్షల రూపాయలు బ్యాంకులో జమ చేయాలి ప్రభుత్వం. అది పద్ధతిగా ఉంటుంది అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాను. అంతేకాదు ఈరోజు రేషన్ కార్డు లేకుండా అమలు చేస్తామన్నారు. రేషన్ కార్డు లేకుండా ఏ పేరు కూడా రాలే. ఇప్పటికి కూడా రేషన్ కార్డు లేని వాళ్ళకి ఎవరికి కూడా అమలు కాలే. అంతేకాదు ప్రభుత్వం ఇంకో మాట అంటుంది, ఏమని పట్టదారు పాస్ పుస్తకాలు లేకుండా అమలు చేస్తామంటారు. అది ఎక్కడ కూడా ఇంతవరకు అది అమలు కాలేదు. మీరు ఎవరు కలవండి, వ్యవసాయ శాఖ అధికారులు సంప్రదించండి. ఏ సంప్రదించినా పేరు తీసుకుంటారు తప్ప ఆ పేరు మాత్రం ఇంతవరకు రుణమాఫీ పథకంలో ఆ పేరు రావడం లేదు. కాబట్టి ప్రభుత్వమే రైతు రుణమాఫీలో ఏది ఆంక్షలు పెట్టిందో ఈ ఆంక్షలింటి సడలించాలి. ఈ రేషన్ కార్డు ఆంక్షన్ కానీ పట్టదారు పాస్ పుస్తకం కానీ అదేవిధంగా 2 లక్షల రూపాయలు బాకీ వెంటనే ప్రభుత్వం జమ చేయాలి. అదైతేనే రైతులు న్యాయం జరుగుతుంది తప్ప లేకపోతే ఏంటంటే 50% మంది రైతులు ఈ జిల్లాలో నష్టపోయే అవకాశం ఉన్నది. ప్రధానంగా మన ఏజెన్సీలో ఇవాళ గిరిజనేతలు ఎవరికి కూడా పట్టాలు లేవు. అనేక పాస్ పుస్తకాలు లేక బాణ్యాక ద్వారా అప్పులు తీసుకున్నారు. వాళ్ళకు కూడా ఇది వర్తింపజేయాలని రైతు సంఘం తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.